తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హనుమాన్ డివోషనల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఒక సూపర్ హీరో సినిమా ఇది. హనుమంతుణ్ణి సూపర్ హీరోగా ప్రజెంట్ చేయడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది చిన్న సినిమానే అయినా అణుబాంబులా తప్పకుండా పేలుతుందనే నమ్మకాలు ప్రారంభంలోనే ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మరింత బజ్ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచింది. మరి అందుకు తగినట్టుగానే ఈ సినిమా ఆకట్టుకుందా? సూపర్ హీరో అనే ట్యాగ్కి న్యాయం చేసిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అది అంజనాద్రి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో హనుమంతు అనే యువకుడు తన అక్క అంజమ్మతో కలిసి ఉంటాడు. అతడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. అంతేకాదు, చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్ అయిన మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. కట్ చేస్తే మీనాక్షి అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆమెని హనుమంతు కాపాడబోయి బందిపోట్ల చేతుల్లో చావు దెబ్బలు తిని ఒక నదిలో పడతాడు. అప్పుడే అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. మరోవైపు మైకేల్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచే సూపర్ హీరో అవ్వాలని పిచ్చి కోరిక ఉంటుంది. ఫైనల్గా అతడు పెద్దయ్యాక సూపర్ హీరో అవతారం ఎత్తుతాడు. తన కోసం ఒక పవర్ఫుల్ సూట్ని సిద్ధం చేసుకుంటాడు. అయితే పవర్ అనేది సూట్లో మాత్రమే కాదు, తనలో ఉండాలని అతడు భావిస్తాడు. తనకు అలాంటి పవర్ అందించే శక్తి కోసం సెర్చ్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే అంజనాద్రిలో ఒక శక్తి ఉందని తెలుసుకొని మైకేల్ అక్కడికి వస్తాడు. మరి అతన్ని హనుమంతు ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్ళేంటి? అసలు హనుమంతుకి ఆ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. అనాలిసిస్: ఈ సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు అతని టీం చెప్పిన మాటలు, చూపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి ఇది మరీ టూ మచ్ రే అని ఫీలింగ్ కలిగింది. కానీ ఎప్పుడైతే ఈ సినిమా చూశానో వాళ్ళు అలా బిల్డప్ ఇచ్చుకోవడంలో ఏమాత్రం తప్పు లేదని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఈ హనుమాన్లో బలమైన కంటెంట్ ఉంది కాబట్టి మనం ఏవైతే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెట్టుకున్నామో అందుకు రెట్టింపు స్థాయిలో ఇది సాటిస్ఫై చేయగలిగింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఎంతో చక్కగా, పద్ధతిగా, అవుట్ స్టాండింగ్గా తీర్చిదిద్దాడు. అనవసరమైన హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా తనకున్న పరిధిలోనే ఒక పవర్ఫుల్ సూపర్ హీరో సినిమాను ప్రేక్షకులకు అందించాడు. కేవలం సూపర్ హీరో ఎలిమెంట్స్ మాత్రమే కాదండోయ్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరదాగా సాగిపోయే ఎంటర్టైనింగ్ సీన్లు, మనసుల్ని కదిలించే బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరీతో పాటు ఇతర కమర్షియల్ అంశాలను సైతం సముపాళ్లలో జోడించి ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. అన్నిటికన్నా మించి హనుమాన్ నేపథ్యాన్ని అతడు చూపించిన తీరుకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం అంజనాద్రి ఊరు చుట్టే నడుస్తుంది. మొదట్లో విలన్కు సంబంధించిన 10 నిమిషాల ఆసక్తికరమైన ఎపిసోడ్తో ఈ సినిమాను ప్రారంభించి అక్కడి నుంచి అంజనాద్రికి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఊరి పరిస్థితుల్ని, వస్తాదు అరాచకాల్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ కాస్త సమయం తీసుకున్నాడు. అలాగని అదంతా బోరింగ్గా ఉంటుందని కాదు, కథతో పాటు ప్రేక్షకులు ట్రావెల్ చేసేలాగా ఆసక్తికరంగానే మలిచాడు. ఇక హీరోకి సూపర్ పవర్స్ వచ్చాక ఈ సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకవైపు కడుపుబ్బా కామెడీ పంచుతూనే మరోవైపు సూపర్ హీరో ఎలిమెంట్స్తో ఎక్స్ట్రాడినరీగా ఈ కథ నడుస్తుంది. ఇంటర్వెల్కి ముందు పాళేగాళ్లతో పెట్టిన ఫైట్ సీక్వెన్స్ అయితే అవుట్ స్టాండింగ్గా నిలిచింది. అక్కడ మన హీరోకి, హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక్కడే ప్రశాంత్ వర్మను ఒక విషయంలో మెచ్చుకోవాలి. హీరోకి వచ్చే సూపర్ పవర్స్కి హనుమాన్ని లింక్ చేసిన విధానం, దాన్ని చాలా కన్వీనియన్స్గా ప్రజెంట్ చేసిన తీరు నిజంగా అమోఘం. ఏదో తూతు మంత్రంలా కాకుండా హీరోకి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయనే దానికి ఒక మంచి బ్యాక్ స్టోరీని సిద్ధం చేసుకొని దానిని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే సూపర్ పవర్స్ కోసం హీరో మరియు విలన్ మధ్య సాగే పోరుతో ఇది సాగిపోతుంది.
అయితే దీనిని ఫస్ట్ హాఫ్ రేంజ్లో ఆసక్తికరంగా మలచలేకపోయాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హీరోకి సూపర్ పవర్స్ ఎలా వస్తాయో తెలుసుకున్న విలన్ దాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అనే విషయాలను సరిగ్గా చూపించలేకపోయారని అనిపిస్తుంది. 1-2 సీన్లు మినహాయిస్తే హీరో విలన్ మధ్య పెద్దగా ఎపిసోడ్లను రాసుకోలేదు. వీరి మధ్య కాన్ఫ్లిక్ట్ పాయింట్లను కొంచెం ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేది. అటు విలన్ని కూడా చివరి వరకు పెద్దగా హైలైట్ చేయలేదు. సిస్టర్ సెంటిమెంట్కి, హీరో ఎలివేషన్స్కి, లవ్ ట్రాక్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విలన్ పాత్ర కాస్త చిన్నబోయిందనే భావన కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి మాత్రం ఈ సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. అప్పటి నుంచి ఎండింగ్ దాకా ఈ సినిమా హై టెంపోలో సాగిపోతుంది. హీరో విలన్ మధ్య క్లైమాక్స్లో వచ్చే పోరాట సన్నివేశాన్ని కూడా బాగా డిజైన్ చేశారు. చివర్లో వచ్చే హనుమాన్ ఎపిసోడ్ అయితే వండర్ దాన్ ద వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సీట్లో కూర్చోరు, పూనకాలతో ఊగిపోతారంతే. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ హనుమాన్ మన ఇండియన్ సినిమా చరిత్రలో ఒక అభ్యాసంగా నిలిచిపోతాడు. ఎందుకంటే సూపర్ హీరో సినిమా అంటే హంగు ఆర్భాటాలు, భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, భీకరమైన పోరాట సన్నివేశాలు ఉండాల్సిన అవసరం లేదని, తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించొచ్చని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్తో చాటి చెప్పాడు. కాకపోతే సెకండ్ హాఫ్లో సాగదీత సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే విలన్ పాత్రని మరింత హైలైట్ చేసి హీరో విలన్ మధ్య థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ పెట్టి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది. ఇక నటీనటుల విషయానికొస్తే తేజ సజ్జా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇకపై అతడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదని పెద్ద హీరో అని ఈ సినిమాతో చాటి చెప్పాడు. సినిమా చూస్తున్నంతసేపు మనకు వెండి తెర మీద హనుమంతు కనిపిస్తాడే తప్ప తేజ సజ్జా కాదు. అంతలా ఆ పాత్రకు అతడు జీవం పోశాడు. అతని అక్కగా వరలక్ష్మి పాత్ర కూడా హైలైట్ అయ్యింది. గెటప్ శ్రీను మరియు సత్య తమ కామెడీ టైమింగ్తో బాగా నవ్వించారు. రాకేష్ మాస్టర్ కూడా ఒక కీలక పాత్రలో మెరిశాడు. రవితేజ గాత్రం ఇచ్చిన వానరం పాత్ర కూడా ఈ సినిమాలో కీలకంగా నిలిచింది. సముద్రఖని పాత్ర చిన్నదే అయినప్పటికీ పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపించింది. విలన్తో పాటు ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. మరి బాక్సాఫీస్ పరంగా ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. అయిపోయి